మోంతా తుఫాన్ ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్ని రోజులు ఉంటుంది? అసలు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా ఏ డిస్ట్రిక్ట్స్ మీద ఉంది? ఇదే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ శ్రీనివాస్ ఉన్నారు. సార్, ఏంటి మోంతా ఎఫెక్ట్ ఇంకా తెలంగాణ మీద ఎన్ని రోజులు ఉండబోతుంది? ఏం చెప్తారు? మనకి గత 4-5 రోజుల క్రితం మనకి బంగాళాఖాతంలో ఇంచుమించు పోర్ట్ బ్లేయర్ సమీపంలో మన తీరానికి ఒక 1000 కిలోమీటర్స్ అబవ్ అక్కడ మనకి అల్పపీడనంగా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా అల్పపీడనం, తీవ్ర అల్పపీడనం, వాయుగుండం, తీవ్ర వాయుగుండం, సైక్లోను, తీవ్ర సైక్లోన్గా మారి నిన్నటికి తీవ్ర సైక్లోన్గా మారి మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఇది నిన్న అర్ధరాత్రి సమయంలో మనకి కోస్తా తీరాన్ని దాటి ఇంచుమించు నరసాపురం ప్రాంతంలో కోస్తా తీరాన్ని దాటి భూభాగంలోకి ప్రవేశించింది. భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత సిస్టమ్స్ అన్నీ కూడా గ్రాడ్యువల్గా వీకెన్ అవుతాయి. అట్లా ఇది గ్రాడ్యువల్గా వీకెన్ అవుతూ ఈరోజు మార్నింగ్ 5:30 సమయానికి చూసుకున్నట్టయితే ఒక స్టెప్ బిలో తీవ్ర తుఫాన్ నుంచి ఒక స్టెప్ బిలో తుఫాను స్థాయికి వచ్చి మన తెలంగాణ బోర్డర్ దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత మనం అరౌండ్ 9:30 తర్వాత డేటా తీసుకున్నప్పుడు అది మరొక స్టెప్ బిలో వెళ్ళి తీవ్ర వాయుగుండంగా మారి ఇంచుమించు మన భద్రాద్రి కొత్తగూడెం ఆ ప్రాంతంలో తెలంగాణలోకి ఎంటర్ అయ్యి ప్రస్తుతం మనకి తూర్పు తెలంగాణ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది రాగల 6 అవర్స్లో మరొక స్టెప్ వీకెన్ అయ్యి వాయుగుండంగా మారి ఇట్లా మనకి ఉత్తర వాయువ్య దిశలో ప్రయాణం చేసి మన నార్త్ తెలంగాణ మీదుగా ఇవాళ అర్ధరాత్రి రేపు ఉదయానికి ఛత్తీస్గఢ్లోకి ప్రవేశిస్తుంది. సహజంగా మాన్సూన్ సీజన్ అంతా అయిపోయింది. ఏంటి అసలు మరి ఈ ఎఫెక్ట్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటున్నారు? సహజంగా ఈ టైంలో ఇలాంటి తుఫాన్లు వస్తుంటాయా రెగ్యులర్గా? లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది పరిస్థితి? లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఎట్లా ఉంది? మనకి నైరుతి ఋతుపవనాలు తెలంగాణ నుంచి ఈ నెల 16వ తేదీకి ఉపసంహరణ అయిపోయింది. అలాగే దేశం మొత్తం నుంచి కూడా 16వ తేదీకి ఉపసంహరణ అయిపోయింది. నైరుతి ఋతుపవనాల సమయంలో మనకి తుఫాన్లు ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఉండదు. నైరుతి ఋతుపవనాలు అయిపోయాక ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశించాక ఆ పీరియడ్ మనకి అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అట్లాగే మనకి వేసవి కాలంలో ఏప్రిల్, మే నెల, ఈ 5 నెలల్లోనే తుఫాన్లకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది సముద్రంలో. సో సముద్రంలో అనుకూలమైన వాతావరణం అంటే ఈ సీ వాటర్ టెంపరేచర్ అనేది మనకి 25 నుంచి 28 డిగ్రీల మధ్యన ఉండాలి. అలాగే మనకి కింద నుంచి పై వరకు సైక్లోన్ అనేది మనకి సముద్ర తలం నుంచి సుమారు 12 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా సర్క్యులేషన్ ఉంటుంది. ఆ సర్క్యులేషన్ మెయింటైన్ అవ్వాలంటే ఈ గాలి దిశలోనూ అలాగే స్పీడ్లోనూ కూడా ఆ స్థాయి వరకు పెద్దగా తేడాలు ఉండకూడదు. మనకి మాన్సూన్ సమయంలో ఏంటంటే కింద నుంచి పైకి గాలి దిశలోనూ స్పీడ్లోనూ కూడా చాలా తేడాలు ఉంటాయి. అందుకని ఆ సమయంలో మనకి సైక్లోన్ రావు, ఓన్లీ డిప్రెషన్ వాయుగుండం వరకే పోతాయి. తర్వాత మనకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సో జనరల్గా మనకి అక్టోబర్, నవంబర్ నెలలో ప్రతి సీజన్లోనూ 1 or 2 సైక్లోన్స్ వస్తుంటాయి. మనకి రెగ్యులర్గా ఈ పీరియడ్లో రెయిన్ పడవు, కానీ అలా సైక్లోన్ వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ వల్ల ఒక 5-6 రోజులు తెలంగాణలో ముఖ్యంగా తీరాన్ని దాటిన మొన్నాడే మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ రకంగా కూడా మనకి ఈ తీరాన్ని దాటిన ఇది 2వ రోజు కాబట్టి మనకి ఈ రోజు తెలంగాణలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. పర్టికులర్గా తెలంగాణకు సంబంధించి ఏ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది? ఏ డిస్ట్రిక్ట్ సంబంధించి ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారు? తెలంగాణలో ముఖ్యంగా మనకి ఇటు తూర్పు తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈరోజు మనం ఒక 3 జిల్లాలకి రెడ్ అలర్ట్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకి రెడ్ అలర్ట్. అలాగే మన ఉత్తర తెలంగాణ నుంచి చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, సూర్యాపేట ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టాము. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 20 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడుతుంది. ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాలో 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు వర్షపాతం. అలాగే ఈ రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఉన్న 2 చోట్ల కూడా ఈదురుగాలుల వేగం 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల గంటకి ఉండే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రతలకు సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ ఇస్తారు? పర్టికులర్గా రైతులకు కూడా చాలా ఏరియాలో పంట నష్టం జరిగింది. రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? రైతులకి మనం గత 5-6 రోజులు ఈ సైక్లోన్ గురించి పర్టికులర్గా మనం సుమారు ఒక 5-6 రోజుల నుంచి ఇది అండమాన్ నికోబార్ సమీపంలో 1000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడే ఇది తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఈ ఇంచుమించు మనకి ఈశాన్య తెలంగాణ, తూర్పు తెలంగాణలో ప్రభావం ఉంటుంది కాబట్టి పంట కోత దశలో ఉన్నవారు ఆల్రెడీ కోసి జాగ్రత్త పరుచుకుంటే మంచిదని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా రాగల 2-3 రోజులు వానలు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ కోసిన ధాన్యాన్ని కూడా జాగ్రత్తగా బయట ఆరబోయడం ఇది చేయకుండా జాగ్రత్త చేసుకోవాలని సూచనలు అయితే పంపించాం. అలాగే మన స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ,
మన సిటీలో వాతావరణానికి జిహెచ్ఎంసి, హైడ్రా వీరందరికీ కూడా రెగ్యులర్గా అలర్ట్లన్నీ పంపడంతో ఆల్ ఏజెన్సీస్ అలర్ట్గానే ఉన్నారు ప్రస్తుతం. అయితే ఈ ప్రాంతంలో మనకి ఆల్రెడీ గత 3-4 వారాల్లో భారీ వర్షాలు పడి జలాశయాలు అన్నీ నిండి ఉన్నాయి కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్ కూడా అవకాశం ఉందని చెప్పి ముఖ్యంగా ఈ బెల్ట్లో ఆ వార్నింగ్ కూడా మనం పంపించడం జరిగింది. ఉష్ణోగ్రతలు చూసుకుంటే మనకి జనరల్గా మాన్సూన్ వెళ్ళిపోయిన తర్వాత మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతలన్నీ గ్రాడ్యువల్గా తగ్గి శీతాకాలం ప్రవేశించాలి. కానీ మనకి వెంటనే ఒక సిస్టమ్ ఎంటర్ అయింది. ఇప్పుడు ఈ సిస్టమ్స్ ఎంటర్ అయినప్పుడు మనకి క్లౌడీనెస్ ఉంటుంది. రాత్రిపూట క్లౌడీనెస్ ఉంటే టెంపరేచర్లు తగ్గవు. సో మనకి ఈ సిస్టమ్ పూర్తిగా మన నుంచి దూరంగా వెళ్ళిపోయాక ఇంచుమించు రేపు రాత్రి నుంచి మనకి క్లియర్ స్కైస్ అనేసి వస్తాయి. క్లియర్ స్కై వస్తే మనకి ఇప్పుడు కనిష్ట ఉష్ణోగ్రతలు చూసుకుంటే ఇంకా 19 నుంచి 23-24 డిగ్రీల వరకు కొనసాగుతున్నాయి. ఇవి గ్రాడ్యువల్గా మనకి ఈ క్లౌడీనెస్ తగ్గిపోయి క్లియర్ స్కైస్ వస్తే నైట్ టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా తగ్గి మనకి నవంబర్ 3వ వారం 4వ వారానికి చల్లని వాతావరణం మళ్ళీ చలి ప్రారంభమయ్యే సూచనలు ఉంటాయి. పర్టికులర్గా హైదరాబాద్ సంబంధించి ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? హైదరాబాద్ నుంచి కూడా నిన్నటి నుంచి చాలా ఏరియాల్లో వర్షం పడుతూనే ఉంది. ఇప్పటికి కూడా చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. సో హైదరాబాద్ సంబంధించి ఏం చెప్తారు పర్టికులర్గా? మనకి హైదరాబాద్లో ఈరోజు మోడరేట్ నుంచి హెవీ వరకు అంటే 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు, కొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 8 సెంటీమీటర్ల వరకు అవకాశం ఉందని చెప్పేసి వార్న్ చేయడం జరిగింది. ఆల్రెడీ పలు ప్రాంతాల్లో మనకి పొద్దు నుంచి రెయిన్ పడుతున్నప్పటికీ పెద్దగా ఇంటెన్స్ స్పెల్స్ అయితే లేవు. అందుకని అరౌండ్ 3.5-4 సెంటీమీటర్స్ వరకే సిటీలో ఇప్పటి వరకు రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. మరో ఒక 2-3 గంటల మటుకే మనకి సిటీలో రెయిన్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత నైట్ నుంచి మనకి పొడి వాతావరణం వచ్చే అవకాశం ఉంది. జిల్లాల్లో పరిస్థితి చూస్తే మనకి ఇప్పుడున్న రెయిన్ఫాల్ బెల్ట్ చూస్తే ఇక్కడ సిద్దిపేట, భువనగిరి, జనగాము, హన్మకొండ, వరంగల్ ఈ ప్రాంతంలో ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఉంది. ఇది రాగల 2-3 గంటల్లో ఇటు నార్త్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. నార్త్ సైడ్ షిఫ్ట్ అయ్యి మనకి ఇటు మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్మరంభీము, జగిత్యాల, పెద్దపల్లి ఆ ప్రాంతానికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ ఇంచుమించు రేపు ఉదయం వరకు మోడరేట్ రెయిన్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇది ఎడ్జసెంట్ మనకి అర్ధరాత్రి తర్వాత ఎడ్జసెంట్ ఛత్తీస్గఢ్లోకి ప్రవేశిస్తుంది. సో రేపు కూడా ఆ ప్రాంతంలో చెదురుమదురు వర్షాలు పడతాయి. ఎల్లుండి నుంచి పూర్తిగా తెలంగాణలో డ్రై వెదర్ అనేది ఉండే అవకాశం ఉంది. మోంతా ఎఫెక్ట్ ఇంకొక 2 రోజులు అయితే డిస్ట్రిక్ట్స్ మీద ఉంటుంది. బట్ హైదరాబాద్లో పర్టికులర్గా అయితే ఈరోజు అర్ధరాత్రి నుంచే పొడి వాతావరణం అయితే ఉంటుంది. సో రేపటి నుంచి హైదరాబాద్ అంతా చాలా డ్రైగా ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. జిల్లాల్లో చూస్తుంటే మాత్రం అటు ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణకు సంబంధించి జిల్లాల్లో చాలా భారీ ఎత్తున భారీ వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి. దాదాపు 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం కూడా నమోదైంది. సో రైతులకు సంబంధించి కూడా ఇప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నాం. 1 వీక్ ముందు నుంచే రైతులను కూడా హెచ్చరిస్తున్నాం. పంట కోతకు వచ్చిన సమయం కాబట్టి ఎవరైనా పంట కోతకు సంబంధించుకుంటే దానికి సంబంధించి చర్యలు కూడా చేపట్టచ్చు అని చెప్పేసి, మరో పక్కన జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా హైడ్రా, ఇటు ట్రాఫిక్, పోలీస్ సంబంధించి కూడా విభాగాలకు ఎప్పటికప్పుడు సమాచారం అయితే అందిస్తున్నామని చెప్పేసి వాతావరణ శాఖ ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.